నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహనగా జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ జనవరి మాసం 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 2025 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించబడుతున్నాయని, ప్రాణాలు చాలా విలువైనవని, రోడ్డు భద్రతకి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, ప్రమాదాల నివారణకై ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, బైక్ మీద ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మత్తు పానీయాలు సేవించరాదని, ఆటోల్లో కూడా కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించి వాహనాలు నడపకూడదని, నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మీ కుటుంబ జీవితాలను నాశనం చేసుకోరాదని తెలిపారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియజేయడం జరిగింది. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆరోగ్యసాడి, అన్నమయ్య, కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి ఎక్కువగా వాహనదారులు నియమ నిబంధనలు పాటించకుండా మరి 2 వీలర్స్ తోలే వాళ్ళు కానీ 4 వీలర్స్ వాళ్ళు కానీ నిబంధనలు అనేటివి పాటించకుండా మద్యం సేవించి తోలడం, అలాగే హెల్మెట్లు ధరించకుండా, మరి అలాగే మెడికల్గా అన్ఫిట్గా ఉండే వాళ్ళు కూడా వాహనాలు డ్రైవ్ చేయడం, మరి ఇలాంటి వారి పరంగా మరి మన రవాణా శాఖ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి అలాగే వాహన చోదకులకు అవగాహనగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేటువంటిది ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారి గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే సార్. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి సార్. ఈ వాహనాలు ఎక్కువ కావడం వల్ల, జనసంఖ్య ఎక్కువ కావడం వల్ల మరి వారికి అవగాహనగా మరి ఈ ట్రాఫిక్ రూల్స్ అందరూ తెలిసినా కూడా పాటించకుండా కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది సార్ వాహనాల్లో. మరి అలాంటి వారికి మీ నుంచి ఒక అవగాహనగా ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్. 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మేము జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఒక నెల పాటు మేము రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. సో అందులో భాగంగా మేము మదనపల్లిలో అన్ని డ్రైవర్స్కి మేము హెల్త్ క్యాంప్ పెట్టాము. సో అది బాగా సక్సెస్ అయింది. హెల్త్ క్యాంప్లో అందరూ ఐ టెస్టులు కానీ, వాళ్ళు బ్లడ్ ప్రెషర్ కానీ మిగతా టెస్టులన్నీ చేయించుకున్నారు. సో అదేవిధంగా రాయచోట్లో కూడా మేము నిన్న పెద్ద ఎత్తున మేము ర్యాలీ నిర్వహించాం, 2K వాకథాన్ నిర్వహించాం. జేసీ సార్ అండ్ ASP సార్ కూడా ఇందులో పాల్గొన్నారు. సో ఇందులో మేము హెల్మెట్ పైన, అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించడము, ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ఎట్లా మనం రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి అనే విధంగా మేము అవగాహన కల్పించడం జరిగింది. సో మనకి జిల్లాలో మొత్తం 8 మంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 8 మంది ఇన్స్పెక్టర్లు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా ఎవరైతే వైలేట్ చేస్తున్నారో, హెల్మెట్ పెట్టుకోకుండా, సీట్ బెల్ట్ ధరించకుండా, ఓవర్ స్పీడ్ వెళ్ళడం, ఓవర్లోడ్ తీసుకెళ్ళడం, లేకపోతే ట్యాక్సులు కట్టకుండా ఉండడం, వాహనానికి సంబంధించిన పత్రాలు ఏమైనా లేకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేసి త్వరితగతిన దాన్ని సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ఇలా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. నెక్స్ట్ EIB డ్రైవర్స్తో మనకి ఒక అవగాహన సదస్సు ఉంది. తర్వాత ఆటో డ్రైవర్స్తో ఒక అవగాహన సదస్సు ఉంది. తర్వాత ఈ గూడ్స్ వెహికల్ డ్రైవర్స్తో కూడా ఒక అవగాహన సదస్సు ఉంది. అదే కాకుండా ఈ నెలలో మేము పలు కాలేజీల్లో విద్యార్థులకు కూడా మేము రోడ్డు భద్రతపై అవగాహన కల్పించబోతున్నాం. దీనికి మీడియా సహకారం కూడా కావాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే దాదాపుగా ఇప్పుడు హెవీ లోడ్ వేయడం ఆటోల వాళ్ళు కానీ, మరి మన ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వాళ్ళు కానీ మరి హెవీ లోడ్ కూడా వేయడం జరుగుతుంది పరిమితికి మించి. అలాంటి వారిపైన మీ చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు సార్? పరిమితికి మించి ఓవర్లోడ్ వేసిన వాళ్ళపై కూడా మేము కేసులు నమోదు చేస్తున్నాము. మీరు చూస్తే జనవరి నెలలో మేము దాదాపు 546 చలాన్లు విధించాము ఇప్పటి వరకు. సో ఇందులో అన్నీ కవర్ అవుతాయండి. ఓవర్లోడ్ కూడా ఉంది ఇందులో. సో ఓవర్లోడ్ వేస్తే వాళ్ళకి పర్మిట్ వైలేషన్ వస్తుంది. అలాగే
కాంపౌండింగ్ ఫీ కలిపి వాళ్ళకి 20,000 ప్లస్ ఎన్ని టన్నులు ఎక్కువ ఉంటే ఒక్కొక్క టన్నుకి 2,000 వాళ్ళకి పెనాల్టీ విధించడం జరుగుతుంది. చాలా అంటే పెనాల్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మేము ప్రయాణికులకు కానీ లేకపోతే మిగతా ట్రాన్స్పోర్టర్స్కి కానీ ఓనర్స్కి చెప్పడం ఏంటంటే, మీరు ఓవర్లోడ్ అయ్యకుండా మీ బండిని సకాలంలో అంటే ఓవర్లోడ్ అయ్యి తీసుకెళ్లకుండా చూడాలని నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడు మన సిటీ రాయచోటి పట్టణంలోనే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. మరి రోడ్డు ఈ బస్టాండ్ ప్రాంతంలో రోడ్లు సరిగా లేక మరి వాహన శోధకులు చాలా యాక్సిడెంట్లకు కూడా గురవుతున్నారు. వాటిపైన మీరు ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు సార్? రాయచోటిలో ట్రాఫిక్ సమస్య గురించి మేము పోలీస్ శాఖతో కూడా చర్చించి మేము చర్యలు తీసుకుంటున్నామండి. పోలీస్ శాఖ బాగా సహకరిస్తున్నారు. నిన్న కూడా పోలీస్ శాఖతో ర్యాలీ నిర్వహించాము. అదేవిధంగా మేము రాబో కాలంలో పోలీసు శాఖతో కోఆర్డినేషన్ చేసుకొని మేము రాయచోటిలో ఎలా చర్యలు తీసుకోవాలో ట్రాఫిక్ సమస్య లేకుండా దాన్ని తగు చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాము. ఈ టానా ప్రాంతము బస్టాండ్ గాలివీడ్ రోడ్డు ప్రాంతం, ఆ రోడ్లు మాత్రం వెడల్పు లేకనే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు కూడా గుంతలు ఉన్నాయి. మరి వాటి పరంగా మీరు సర్వసభ్య సమావేశాలు కూడా వెళ్తుంటారు సార్. అలాంటి సమావేశాల్లో మరి మున్సిపల్ కమిషనర్ కానీ మరి ఇప్పుడు మనకు దగ్గరలోనే ఇప్పుడు మినిస్టర్ రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన మన రవాణా శాఖ మినిస్టరే ఉన్నారు. మరి మినిస్టర్ కూడా ఉన్నా కూడా మనకు ఎందుకు ఆ సమస్యలు తీర్చుకోలేకపోతున్నాం సార్? మేము డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ఇవన్నీ చర్చించామండి. దానికి పరిష్కారం తొందరలోనే వస్తుంది. థ్యాంక్ యూ సార్.